ఓన్లీ ఫైనల్గా అయితే చపాతీ అయిపోయింది, బెండకాయ కర్రీ అయిపోయింది. అఖిల్కి ఒక చపాతీ ఇచ్చాను, బెండకాయ కర్రీ ఇచ్చాను. చూద్దాం రండి పొయ్యి మీద. అంటే అవుతున్నప్పుడే ఇచ్చేసాను అనుకోండి, తినేస్తాడనేసి ఇచ్చేసాను. ఇంకోటి బెండకాయ కర్రీ కూడా మనకి మంచిగా అయింది. ఇక లాస్ట్కి ఉప్పు కారం వేసాక ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసాం అనుకోండి, అది మూత ఏం కాదు, ఆ యొక్క ఉప్పు కారాలు కూడా మంచిగా ఉడుకుతాయనేసి వేసి ఇప్పుడైతే స్టవ్ బంద్ చేశాను. కూడా కొంచెం సాల్ట్ తక్కువగా ఉండే సాల్ట్ వేసాను. కర్రీ ఎక్కువగా తిన్నాం అనుకోండి, బెండకాయలు అయితే ఆరోగ్యానికి మంచి, చూసారా పొడి ఆడుతూ వచ్చింది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసా కాల్చేటప్పుడు తినేసేపు అలా వేడివేడిగా అలా మనం చేసి ఇస్తుంటే వాళ్ళు తినేసారనుకోండి, 2 ఎట్ టైం అయిపోతాయి. ఇంకా 5 మినిట్స్లో రెడీ అయిపోతే, తినడం అయిపోతే అన్నీ రెడీ పెట్టేసుకున్నాను కూడా. అలా అటు ఇటు అనేసి కొంచెం ఆయిల్ వేస్తే, ఎక్కువ ఏం వేయను. ఇదిగోండి ఆయిల్ క్యాన్కి స్పూన్ ఉంటుంది కదా, దానికి ఉన్న ఆయిల్ సరిపోతుంది మనకి. ఒకసారి అటు అనేసి మళ్ళీ సెకండ్ టైం కూడా అంతే, దానికి ఓన్లీ అంచుకున్న ఆయిల్ సరిపోతుంది. ఇలానైతే అనేస్తాను. ఇంకా చాలా ఆయిల్ ఇలా మంచిగా అటు ఇటు కాల్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా మగ్గనిజం. చూసారా కర్రీ కేజీ వేసి ఎంత అయింది, ఎంత కాలేదు చూసారా, ముగ్గురు కూడా సరిపోదు. ఇంకో కర్రీ ఏమైనా చెయ్యాలి. ఇంకోటి అడుగున కొంచెం ఇలా కారం అంటుకున్నట్టుగా అనిపిస్తే చల్లారిన తర్వాత ఈ కర్రీతో పాటు ఈజీగా వచ్చేస్తుంది బయటికి. ఇలా మంచిగా 2 వైపులు ఇలా అంచులు కొంచెం ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి, మంచిగా కాలుతుంది. చపాతీ అయిపోయింది, బెండకాయ కర్రీ అయిపోయింది. అఖిల్ తినడం కూడా లాస్ట్కి అయిపోయింది. ఇదిగో నేను పిండిలా పోసుకుంటూ చేసేస్తాను. చపాతీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్యాన్లో వేసేస్తాను. ఇంకా క్యాన్ అవతారం చూసి అబ్బా అనుకోకండి, ఇంకా లాస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకొక రోజుకైతే చపాతీలు ఫినిష్ అయిపోతాయి కాబట్టి అలా ఉంది. నిన్న పట్టించుకొచ్చింది, దీంట్లో పట్టించుకొచ్చాను. 6 కేజెస్ 7 కేజెస్ ఉన్నట్టుంది. అదిగోండి అయిపోయింది. చపాతీలు కూడా ఫినిష్. చపాతీ అయిపోయిన తర్వాత మనము మెత్తగా ఉండాలంటే గిన్నెలు వేసి మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే బెండకాయ కర్రీ చేస్తున్నాను. చాలా ఈజీ అనమాట చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది బెండకాయ కర్రీ అంటే జిగురుగా వస్తుంది, జిగురుగా రాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఎలా చేయొచ్చు ఏంటో చెప్తాను. ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడే మన మిద్దె తోటలో నుండి కరివేపాకు తీసుకొచ్చి ఉంటే వీటిని ఒకసారి కడిగేసి మంచిగా రెబ్బలు తీసేసుకుందాము. నేను ఆల్రెడీ బెండకాయలు నైటే కడిగేసి పెట్టుకున్నాను, తీసుకొస్తాను. నైటే కడిగేసి తూడ్చేసి కట్ చేసి దానిపైన ఒక క్లాత్ వేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ మంచిగా మగ్గనిద్దాము. ఈ యొక్క బెండకాయ కర్రీకి కాంబినేషన్ ఏంటంటే చపాతీ అనమాట. అందుకని చపాతీ కూడా పిండి కలిపేసుకొని పెట్టేసుకొని పైకి వెళ్ళాను అనమాట. పైనకి వెళ్ళేసి మొక్కలకి ఈరోజు అయితే స్ప్రే చేసుకోవడం కోసం అని వెళ్ళాను. మార్నింగ్ స్ప్రే చేసుకుంటాను. సూర్యోదయానికంటే ముందే స్ప్రే చేస్తే మంచిది. ఈ యొక్క ఆనియన్స్ వేగనిద్దాం మంచిగా. ఇదిగోండి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయితే చాలు, ఇంతకు మించి అవసరం లేదు. మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయలు కదా, వీటిని వేసేద్దాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు ఇప్పుడే వేయకండి, లాస్ట్కి ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత వేసేసుకుందాం. చూసారా బెండకాయలు మనం ముందే కట్ చేసుకుంటే కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి జిగురుతనం అటువంటి వెళ్ళిపోతుంది. కట్ చేసి క్లాత్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాము. ఫ్లేమ్ అయితే చిన్నగానే పెట్టేయండి, మరి ఫ్లేమ్ పెద్దగా పెట్టద్దు. దీంట్లో ఉండే కొంచెం మాయిశ్చర్ బయటకు వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఇల్లు ఉట్టేసి వచ్చే లోపల ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. పెద్దగా అంటే మరి ఎక్కువగా ఈ ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు మనము ఈ యొక్క బెండకాయలు జిగురుగా రాకుండా ఉండాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల అంటుకోదు. ఉప్పు వేయద్దు, ఇప్పుడు గుర్తుపెట్టుకో. జనరల్గా మనం ఏ కర్రీలైనా ఉప్పు తొందరగా ఉడకడం కోసం వేస్తాం కదా, కానీ ఈ యొక్క బెండకాయ కర్రీలో మాత్రం ఉప్పు మనం ఉడికేటప్పుడు వేయద్దు అనమాట. లాస్ట్కి ఇంకా మగ్గిపోయింది బెండకాయ, దానిలో ఉన్న జిగురు పోయింది, ఇంకా స్టవ్ బంద్ చేస్తాము అనేటప్పుడు వేయాలి.
అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పుడే ఎందుకు వేయలేదంటే కిందే అంటుకుంటాను అన్నమాట, అందుకొని వేయలేదు. ఇప్పుడు వేస్తే బెండకాయ ముక్కలకు అంటుకొని మన కింద మాడిపోదు. ఓకేనా? ఒక 5 minutes ఇలా కొంచెం ఫ్లేమ్ పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది. తర్వాత మళ్ళీ చిన్న పెట్టేసుకున్నాం. ఆ లోపల నేను ఇల్లు తుడుస్తూ ఇది చేసేస్తాను. ఆల్రెడీ 7:25 అయింది. ఇంకొక 15 నిమిషాల కర్రీ కావాలి. అఖిల్ అప్పుడైనా మమ్మీ తొందరగా స్ప్రే చేసేసాయి, నాకు ఆకలి వేస్తుంది, బెండకాయ కర్రీ చెయ్యమ్మా అన్నాడు. ఓకేనా? అంతే, మధ్యలో మధ్యలో కలపాలి, పిచ్చుకు కలపొద్దు అనమాట. స్లోగా నీట్గా చూసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి బెండకాయ పొడి పొడిలు ఆడుతూ రావాలి అంటే మనము ఏం చేయాలని చెప్పాను కదా, కొంచెం మనము చక్కెర వేసుకోవాలి, అంటుకోకుండా. చూసారు ఇలా పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. దట్టు సాల్ట్ వేయద్దు, గుర్తుపెట్టుకోండి. దేంట్లో అయినా మనము ఫస్ట్ సాల్ట్ వేస్తాం కదా, కానీ బెండకాయ కర్రలో వేయద్దు. ఇలా మనకు పొడి పొడిలు ఆడుతూ ఉన్నప్పుడు ఇంతవరకు మనము ఉప్పు కారం ఏం వేయద్దు. ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం పైకి నా చేతి కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. కొత్తిమీర అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. కొంచెం సన్నగా చాప్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే దాని యొక్క రుచి అనేటువంటిది బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకా దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఉప్పు వేయలేదు కదా, నేను కారం వేస్తున్నాను. ఈ కారంలోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత బెండకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మాకైతే బెండకాయలు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగా అనిపిస్తుంది, చప్పగా ఉంటే అస్సలు నచ్చింది. మీకు ఇక్కడ బెండకాయ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, కారం ఇంకొంచెం వేసుకున్నాము. ఆ స్పైసీనెస్ ఉంటేనే ఆ యొక్క జిగురు టేస్ట్ రాకుండా బాగుంటుంది. ఉప్పు, కారము, దాంతోపాటు ధనియా పౌడర్, అంతే. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. నేను అంటాను ఇవి వేసేసి ఒక 5 minutes ఇది మంచిగా మగ్గిల దట్టి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఈ కర్రీ చేసేటప్పుడు మనం ఊరికే కలపొద్దు, ఇలా కొంచెం సరాతం లాంటి దాంతో కలిపితే అది ఇచ్చుకపోకుండా ఉంటుంది. పిచ్చుకు రావన్నమాట, అంతా ఒక దగ్గరికి వస్తాయి కదా, అలా రాకుండా ఉంటుంది. ఇలా మనము ఎగజల్లినట్టుగా అనాలి, వెదజల్లినట్టుగా, అప్పుడు అంటుకోకుండాను అంత ఊడిపోయినట్టుగా రాదు. ఒక 5 minutes ఇది మగ్గిపోతుంది. ఇది మగ్గే లోపల చపాతీ చేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మూత పెట్టదు, గుర్తుంచుకోండి మగ్గేటప్పుడు. ఇంకోటి చపాతీ కోసం పిండిని అయితే కలుపుకున్నాను కదా, దీంతో ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాము. నేనైతే ఇంట్లో పట్టించుకునేటువంటి గోధుమ పిండి ఉంటుంది కదా, దాంతోనే నేనైతే చపాతీలు చేస్తాను. ఎందుకంటే ఇదిగోండి ఇక లాస్ట్ అయిపోవడానికి వచ్చింది గోధుమ పిండి. మొన్నే మళ్ళీ ఒక 7 kgs వరకు, 6 kgs to 7 kgs వరకు పట్టించుకున్నాను. ఎందుకంటే ఇక వానలు పడతా ఉంటే పిండి పట్టించుకోవాలంటే అవి గోధుమలు ఆరవు కదా అనే ఉద్దేశంతో కొంచెం ఎండ కొట్టేటప్పుడే పట్టించేసుకున్నాను అనమాట. మంచిగా 5-6 రోజులు మంచిగా పిండి గోధుమలు ఆరిన తర్వాత ఇదిగోండి ఇలా పీట పైన కొంచెం పొడి చల్పి మనం ఏంటంటే గోధుమలు పట్టించుకున్నాం అనుకోండి, జిగురు ఎక్కువగా వస్తుంది, మనకు తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది. ఇదిగోండి ఒకసారి చూపించాను. ఇదిగోండి చపాతీ కోసం పిండి కలుపుకున్నాం కదా, మళ్ళీ చపాతీలు చేసేటప్పుడు ఇలా ఒకసారి పిండిని మంచిగా మర్దన చేసినట్టుగా స్మూత్ చేయాలి, అప్పుడే చపాతీలు మనము పొరలుగా వస్తాయి. ఇప్పుడు నేను చపాతీ పిండి చేసేటప్పుడు అయితే అస్సలు ఆయిల్ గిట్లా ఏం వేసుకోలేదు, కానీ ఇదిగోండి ఇలా మనం పిండి వేసుకొని పీట పైన ఇలా ఒక్కసారి అనేసి, ఇది కూడా ఆయిల్ వేస్తాము, ఆయిల్ కూడా అవసరం లేదు పొరలు రావడానికి. అట్లా చేస్తున్నావా? ఇప్పుడు ఒకసారి కలిపేసి ఫోన్ దక్కు, కలిపిస్తే ఫోన్ దక్కు. అలా కాదు, నేను చూపించాలా. ఇదిగో ఇలా అన్నాం కదా, ఇలా లేపాలి, ఇలా సైడ్కి వేసేయాలి. అలా సైడ్కి వేసి మళ్ళీ ఇటు అనేస్తే అది ఇటు వచ్చేస్తాం. ఒకసారి మొత్తం రౌండ్ అప్ అనేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని స్లోగా అనేసి కారం కూడా కింద మంచిగా అడుగంటే అంటుతుంది, అడుగంటుతుంది. ఇదిగోండి చపాతీ కోసం అయితే పెంక పెట్టేసుకున్నాను, అటు వేడైతే ఉంటుంది పెంక. చపాతీని మనము అంచులు మంచిగా తాల్చుకోవాలి, అప్పుడే చపాతీలు మంచిగా వస్తాయి. పిండి ఒక్కోసారి కొంచెం బరకగా వచ్చింది అనుకోండి, ఒకసారి జల్లెడ పట్టుకోండి, ఏం కాదు. కొంచెం బరకగా ఉంటేనే మంచిది, మరి ఏ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఉండొద్దు. యాక్చువల్గా అలా ఉంటేనే ఆరోగ్యానికి మంచి, ఫైబర్ మంచిగా అందుతుంది. ఇలా చాలు, ఇంకా
ఇలా పిండి వేసేసి ఒకసారి ఇలా అనాలి, అప్పుడే మనకి అంటుకోకుండా మంచిగా వస్తుంది. కొన్ని చపాతీ చేసేటప్పుడు ఇలా అటు ఇటు అంటూ చేస్తే కింద అంటుకోకుండా మంచిగా వస్తుంది. ఇదిగోండి చపాతీ చేయడం అయిపోయింది, పెంక కూడా రెడీ అయింది. అటు అది కాలే లోపల ఇంకొక చపాతీ దాల్చుకుందాం. ఓకేనా? ఇంకా అది ఇంకో 2 నిమిషాలు